కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు. ఎందుకంటే మీరు అడిగారు కదా, ఎస్ దానికి అబ్జెక్షన్ అంటే అడుగుదాం. ఎస్ కార్తీక్ గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సూపర్ 6 సంబంధించి ప్రతిదీ పెడుతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు చెప్పరని అడుగుతున్నారు. సరే, ముందుగా నాకు సంబంధించిన ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్పుకోవాలి. రామారావు గారు ఎందుకో నాకు తెలియదు, ఈ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు మధ్యలో వచ్చారు. నాకు కొంత ఐడియా ఉన్నంత వరకు మరి ఎందుకో ఈసారి మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చారు. వస్తుంది క్లారిటీగా నుంచి చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు కదా. సరే, విషయం ఏంటంటే నేను టీడీపీ కార్యకర్తని, తెలుగుదేశం జెండా కప్పుకోవాలి, కండువా కప్పుకోవాలని నా మీద విమర్శ చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి నాకు ఏ పార్టీతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదండి. నేను జర్నలిస్టుని. మీకంటే ముందు అధికార ప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా అడగండి. వైసీపీకి సంబంధించి కాకమాన్ రాజశేఖర్ కావచ్చు, రవిచంద్ర రెడ్డి కావచ్చు, ఈదా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎవరైనా మీ పార్టీలో సీనియర్ గా మీడియాకి చర్చా వేదిక నా జర్నలిజం కెరీర్ తెలుసు, తెలుసు. నా వాయిస్ వస్తుంది, మీ వీడియో రావట్లేదు. మీ వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్ అయినట్టుంది. ఎస్, మాట్లాడుతూ ఆన్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తోంది, వీడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందా వీడియో? లేదండి, ఇంకా టెక్నికల్గా ఉన్నట్టుంది. ఒకసారి మీరు చూడండి, అది వస్తుంది. చెప్పండి, మాట్లాడండి. ఎస్, కంటిన్యూ చేయండి. నిజానికి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, అది వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. మీడియా డిబేట్లకు వచ్చేటువంటి మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది, కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు నా జర్నలిజం కెరీర్ ఏందో, నా సబ్జెక్ట్ ఏందో, నా విషయం ఏందో తెలుసు. సరే, ఇక ఓన్లీ సబ్జెక్ట్, కేవలం నా మీద ఆరోపణ చేశారు కాబట్టి నేను వివరణించుకున్నాను, అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు వివరణించుకునే ప్రయత్నం చేయలేదు. సరే, ఇక ఓన్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఎలా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది రియాలిటీగా మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికీ బిజినెస్ ఉన్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని బిజినెస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ ఉన్నాయి, అది రియాలిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2011లోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనేటువంటి ఆరోపణతో సిబిఐ, ఈడీ కలిపి 20 కేసులు నమోదు చేస్తున్నాయి. ఆ రోజుల్లో 43,000 కోట్లు అంటే దాని వాల్యూ ఇవాళ ఎంత? అండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి పరిస్థితి ఏంటి అంటే, నాకు తెలుసు రియాలిటీలో ఒక బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇంటిని అమ్ముకునేటువంటి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి కావడానికంటే ముందు. ఆ సిచ్యువేషన్ నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిజానికి నేను ఒక విషయం ఓపెన్ గా అడగదలుచుకున్న రామారావు గారిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తులన్నీ, నేను ప్రజా జీవితంలోకి వచ్చాను, ప్రజల కోసం నేను ఉండదలుచుకున్నాను, నాకు వ్యక్తిగత ఆస్తులు అవసరం లేదు అని చెప్పేసి, నా వ్యక్తిగత ఆస్తులన్నీ ప్రజలకి రాసిస్తాను అని చెప్పేసి చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా పోయి అడుగుదాం, మీకున్నటువంటి వ్యక్తిగత ఆస్తులన్నీ కూడా ప్రజలకు రాసివ్వండి అని చెప్పేసి. ఎవరి ఆస్తి విలువ ఏంటో రియాలిటీలో తెలిసి వస్తుంది. మనం ఓపెన్ గా మాట్లాడుకుంటేనే చాలా ఆస్తి విలువలు బయటకు వస్తాయి, ఓపెన్ గా తెలిసినాయే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఇవాళ వాళ్ళు వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం అంటే కొంత కామెడీగా అనిపిస్తా ఉంది. సో కాబట్టి వ్యక్తిగత ఆస్తుల జోలికి పోకపోవటం వైసీపీకి చాలా మంచిది. మరి ఎందుకో నాకు తెలియదు, మరి ఆ విషయాల్లోకి వేలు పెడితే వైసీపీ వైపు 4 చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారి వైపు వాళ్ళ వైపు 1 చూపిస్తే 4 జగన్ వారి వైపు చూపిస్తాయి. కాబట్టి రియాలిటీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు రియాలిటీ ఏంటారు. సరే, ఎనివే నేను ఒక్క విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాండి. వ్యక్తిగత పర్యటనని వివాదం చేయటం అనేది అనవసరమైనటువంటి విషయం. ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తేటువంటి అవకాశం లేనప్పుడు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమీ లేనప్పుడు, ఇక అపోజిషన్ రోల్ మేము పోషించడానికి ఏమీ లేదనుకున్నప్పుడు ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయడం. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన విదేశీ పర్యటన పోయినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నారు కోర్టు అడుగుతూ ఉంటుంది కదా. మొన్న కూడా మొబైల్ నెంబర్ సంబంధించి వివాదం నడిచింది కదా, దానికి సంబంధించి వివాదం. ఇప్పుడు మొబైల్ నెంబర్ సంబంధించి కూడా వివాదం ఎవరు లేవనెత్తింది కాదండి, సిబిఐ లేవనెత్తింది. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళారు, ఆయన విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో షార్ట్కట్ దాఖలు చేసింది సిబిఐ, నాంపల్లి సిబిఐ కోర్టులో. దానివల్ల అది బయటకు వచ్చింది. దాని మీద రాజకీయ పార్టీలు రేపిన వివాదం కాదు, తర్వాత రాజకీయ పార్టీలు దాని గురించి మాట్లాడుకున్నాయి. కాబట్టి రహస్యాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసలు నిజానికి తెలుగు మీడియాని ఎప్పుడు ఆయన దేకారండి?
తెలుగు మీడియా ఆయన పట్టించుకోరు, తెలుగు మీడియాకి విషయాలు చెప్పే ప్రయత్నం కూడా చేయరు ఆయన. Right. నిజంగా ఇందాక మాట్లాడినట్టు మోడీ గారిని కలిసినప్పుడు కానీ, ఢిల్లీ పర్యటన కానీ, ఆయన ఏ పర్యటన పోయినా సరే దేనికోసం వెళ్తున్నారు, ఏ విషయాలు మాట్లాడారు అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పరు, సీక్రసీగా ఉంచుతారు. ఏదో మీడియా తనకి ఇష్టం వచ్చింది రాసుకోవాలి తప్ప ఆయన ఏది చెప్పే ప్రయత్నం చేయరు. సో రహస్యంగా పర్యటన కొనసాగించే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే వాళ్ళ పర్యటన గురించి రాద్ధాంతం చేయడం అనేటువంటిది కొంత కామెడీగా ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారా? బెంగళూరు ప్యాలెస్ లో ఎవరిని కలిశారు? ఆయన ఇవాళ రెగ్యులర్ లైఫ్ ఇవాళ ఏంటి, నిన్నటిది ఏంటి, రేపటిది ఏంటి ఆయన షెడ్యూల్ ఏమైనా చెప్పగలరా? ఆయన రోజువారీ లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన పర్యటన ఏంటి, ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన మీటింగ్స్ ఏంటి, ఇవాళ ఏమేమి మీటింగ్స్ జరిగాయి ఆయన ప్యాలెస్ లో, ఎవరెవరు కలిసారు జగన్మోహన్ రెడ్డి గారిని బయటకి ఇవ్వగలరా? చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ లైఫ్ మనకు కనపడతా ఉంటది, లోకేష్ గారు రెగ్యులర్ లైఫ్ మనకు కనపడతా ఉంటది, వాళ్ళిద్దరు రెగ్యులర్ లైఫ్ మనకు కనపడతా ఉండేది. ఏదో ఈ 4-5 రోజులు వాళ్ళు విదేశీ పర్యటన ఫ్యామిలీతో వెళ్ళినటువంటి రోజులు తప్పించి మిగతా రోజుల్లో ఏ గంటకి ఏ సమస్య నడుస్తుంది, ఇవాళ ఎవరెవరు కలిశారు అనేటువంటిది మనకి కనపడతా ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమస్య కనపడిద్దా మనకి? రైట్ అండి.